ఉద్ధవా, ఇది ఒక యుగంలోని మాట కాదు, అన్ని యుగాలకి ఇదే మాట. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు, 4 యుగాలు ఉన్నాయి కదండి మనకి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, 4 యుగాలు. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఎప్పుడు చెప్తున్నాడు, ఇది ద్వాపర యుగంలో చెప్తున్నాడు ఆయన. కృష్ణుడు ఉన్న ద్వాపర యుగంలో కదా చెప్తున్నా. ఆయన ఏమంటున్నాడంటే, ఒకవేళ నేను ఇప్పుడు ద్వాపర యుగంలో చెప్తున్నానేమో ఈ యుగానికని అనుకుంటున్నావేమో, కాదురా, అన్ని యుగాల్లో కూడా సత్సంగమే నాకు ముఖ్యమని అంటున్నాడు. అర్థమవుతుందా? అది లెక్క ఇందులో. ఎందుకని అంత క్లియర్గా చెప్తున్నాడు, అన్ని యుగాలకి ఇదే మాటను ఎందుకు అంటున్నాడు అంటే, నువ్వు మానవ జన్మకు వచ్చిన తర్వాత నువ్వు కృతయుగంలో ఉన్నా, త్రేతాయుగంలో ఉన్నా, ద్వాపరయుగంలో ఉన్నా, కలియుగంలో ఉన్నా, నువ్వు పట్టుకోవాల్సిన తేలికైనటువంటి సరాసరి మార్గం ఏమిటంటే సత్సంగం. ఎందుకంటే ఈ అన్ని యుగాల్లోనూ సృష్టి ఉన్నంతకాలం పరమాత్మ నిత్యంగా ఉన్నాడు, సత్యంగా ఉన్నాడు. ఆ సత్యమైన వస్తువు ఏది ఉందో దానికి దగ్గరగా వెళ్ళడానికి నువ్వు అతుక్కోవడానికి ప్రయత్నం చెయ్యి. ఇది నువ్వు చేయవలసిన పని రా నాన్న. అంతేగాని కొంపలు కోల్చడం, మిద్దెలు కట్టుకోవడం అవి చేయటం కాదురా తండ్రి. అర్థమైందా? ఈ తెలివితేటలను దానికి వాడకండి, అది మన వినాశనానికి ఉపయోగపడుతుంది. మనం సౌభాగ్యంగా ఇదిగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలంటే సంక్షేమంగా భగవంతుడు చెప్పిన మార్గంలో వెళ్దాం. సత్సంగంలో ఆ విషయాలు నీకు చెప్పబడుతున్నాయి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, అవన్నీ నీకు చెప్పబడుతున్నాయి. అవి ఆచరించు, కొంతైనా ఆచరించు. అంతా ఆచరించమని నేను చెప్పను. ముఖ్యంగా మన కలియుగంలో ఇప్పుడు చాలా కష్టం. కొంతైనా ఆచరిద్దాం. మిగతా వాళ్ళకన్నా భిన్నంగా మనం ఎందుకు ఉండకూడదు? మనకు అన్నీ చెప్పబడుతున్నాయి ఇక్కడ. కాబట్టి తెలుసుకున్నటువంటి ఫలితం మన యందు ప్రకటితం అవ్వాలి, మన ప్రవర్తనలో మార్పు రావాలి. ఇక్కడికి వచ్చి ఆశ్రమానికి వచ్చి యోగం చేసాం, మామూలుగానే పైసలు సంపాదిస్తుంటాం, వాళ్ళని మోసం చేసి వెళ్ళడం అంటే దాని యొక్క పర్పస్ సరువు కాదు. ఏ ఉద్దేశానికి ఆశ్రమానికి వచ్చావో ఆ ఆశయం దెబ్బతినిపోతాం కదా, అందుకోసం. తర్వాత సత్సంగం ద్వారానే దైత్యులు, రాక్షసులు, పశువులు, పక్షులు, గంధర్వులు, అప్సరసలు, నాగులు, సిద్ధులు, చారణులు, గుహ్యకులు, విద్యాధరులు నా సాయుధ్యం పొందగలిగారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా, ఆమె ఈవెన్ రాక్షసుల్లో కూడా నా సాయుధ్యాన్ని ఎందుకుంటే పొందగలిగారు బలిచక్రవర్తి అటువంటి వాళ్ళు. మరి గట్టిగా మాట్లాడితే ప్రహ్లాదుడు కూడా రాక్షస వంశే. అర్థమైందా? సో ఎందుకు పొందగలిగారు? వాళ్ళు అటువంటి చోట పుట్టినా తమోగుణంతో ఉండి రాక్షసత్వంతో ఉన్నా కూడా వాళ్ళలో ప్రకటితంగా సత్వగుణం అనేది ఉండడం వలన ఎక్కువగా ఆ సత్వగుణాన్ని నమ్ముకుని వాళ్ళ జీవితాన్ని మలుచుకోవడం ద్వారా వాళ్ళు పరమాత్మను పొందగలిగారు. దానికి వాళ్ళు చేసిన ఉపకరణం సత్సంగం. ప్రహ్లాదుడు ఎలా జన్మించాడండి? లీలావతి గర్భంతో ఉన్నప్పుడు నారదుడు వారి ఆశ్రమంలో చాలా కాలం ఉన్నది. ఆయన రోజు పరమాత్మ యొక్క గాథలు, భాగవతం కథ అంతా కూడా రోజు రాత్రిపూట ఆవిడ వినిపించేవాడు. సరే, గర్భం వలన అలసట కానీ లేక పని చేసిన అలసట వలన కానీ ఆవిడ వింటూ వింటూ నిద్రపోయేది. నిద్రపోతే ఆవిడ కడుపులో ఉన్న ప్రహ్లాదుడు మూగొట్టడం మొదలుపెట్టేవాడు. వాడికి నిద్ర లేదు. సో ఆ విధంగా ఏమైంది, తల్లి గర్భంతో ఉన్నంతకాలం ఆ చెప్పిన విష్ణు గాథలన్నీ వాడు విన్నాడు. దానివలన ఏం జరిగింది, పుట్టగానే ఆ సత్సంగం యొక్క ప్రభావం, వాడు పుట్టగానే భగవంతుడు భక్తుడు అయిపోయాడు. తండ్రి వ్యతిరేకి విష్ణుమూర్తికి, అయినా సరే వాడు విష్ణుమూర్తిని పాటించేశాడు. తండ్రి చంపించబోయాడు, చావుకు భయపడలేదు అతను. చచ్చేది ఒకసారే రా, 14 సార్లు చంపుతారా? ఆశ్రమంలో కూడా నేను చెప్పడం జరిగింది అదే. నువ్వు రోజు నన్ను చంపుతాను బెదిరించక్కర్లా, నువ్వు చంపలేవు. నేను చచ్చిపోవాల్సి వస్తే ఒకసారి చస్తాను, నో ప్రాబ్లం. ఎవరైనా ఒకసారి చస్తారు. ప్రతిరోజు భయపడి చచ్చేవాడు రోజు చస్తాడు. అదవుతున్నామో ఇదవుతున్నామో, అదవుతున్నామో ఇదవుతున్నా, రోజు వస్తూ ఉంటాడు వాడు రోజు చావు జీవన్మరణ సమస్య. నువ్వు ధైర్యంగా ఉండు, చూసుకుంటాడు, నిన్ను కాపాడుకునేవాడు వాడు ఉన్నాడు లోపల, వాడే చూస్తాడు. నువ్వు మంచి మార్గంలో ఉండు. సో ఆ విధంగా ఇటువంటి వాళ్ళందరూ కూడా నా సాయుధ్యాన్ని పొందారు. ఎందువలన? వాళ్ళు సత్సంగం అనేటువంటి పునాదితో ఉండడం వలన. అర్థమైందా? తర్వాతే మనుష్యులలో వైశ్యులు, శూద్రులు,
స్త్రీలు, అంత్యజులు, రజోగుణ ప్రధానులు, తామసులు, ప్రకృతిలోని అనేక జీవులు నా పరమపదం పొందారు. అనగా ఇక్కడ చూడండి ఎంతమంది చెప్తున్నాడు. మనుష్యులలో వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, అంతజులు, రజోగుణ ప్రధానులు, తామసులు, ప్రకృతిలోని అనేక జీవులు నా పరమపదం పొందారని చెప్తున్నాడు. ఇక్కడ చెప్పకుండా వదిలేసిన వాళ్ళు ఎవరో ఒకసారి చెప్పండి. క్షత్రియుడిని బ్రాహ్మణ్ణి చెప్పలేదు. ఎందుకని అంటే వాళ్ళిద్దరిలోనూ సత్వగుణం ఎక్కువగా ఉంటుంది. అసలు వాడు బ్రాహ్మడు అనేవాడు, నిజమైన బ్రాహ్మడు అన్నవాడు పూర్తి సత్వరూపంలోనే ఉండాలి. వాడు సత్వగుణంలోనే ఉండాలి. కాబట్టి వాడి దగ్గర పాపం వచ్చే పని లేదు. తర్వాత వాడు తొందరగా భగవంతుడి యొక్క స్వరూపమే కాబట్టి, జ్ఞాన స్వరూపం కాబట్టి వాడు పరమాత్మను పొందడానికి ఆటోమేటిక్గా వాడు వెళ్ళిపోవాలి నిజమైన బ్రాహ్మణుడు. రెండోది క్షత్రియుడు. వీడికి బ్రహ్మజ్ఞానం మామూలుగా సత్వగుణం యొక్క లక్షణం ఉంది. ఎందుకని వాడికి ధర్మం అధర్మం తెలియాలి. అధర్మం జరుగుతున్నప్పుడు దాన్ని శిక్షించి క్రమశిక్షణలో పెట్టడానికి భుజబలాన్ని వాడేటువంటి క్షత్రియ గుణం కూడా, అనగా మన ఇది రజోగుణం కూడా కావాలి. ఈ రెండింటి కాంబినేషన్తో వాడు ఉంటాడు. కాబట్టి రాజులు ఖచ్చితంగా బ్రాహ్మణుల కన్నా కూడా ధర్మ పరిరక్షణలో ఎక్కువ ప్రాముఖ్యత వహించేయాల్సింది క్షత్రియుడు. బ్రాహ్మణుడు నీకు మంత్రాంగం చెప్తాడు, ధర్మం అధర్మం చెప్తాడు, అన్నీ చెప్తాడు, వాడు ఆ మార్గంలో ఉంటాడు. నువ్వు తెలుసుకున్న ధర్మాన్ని ఆచరించడం కాకుండా ఆచరణ జరగపోయిన చోట ధర్మాన్ని వాడటానికి భుజబలం వాడి దాన్ని చేయడం వాడు. అందుకని వీళ్ళిద్దరిని చెప్పాలా చూసుకోండి. ఇక్కడ మిగతా అందరినీ చెప్పాడు. తర్వాత వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, తర్వాత అంత్యజులు అంటే మనం మాట్లాడుకున్నటువంటి అంత్యజులు అంటే మామూలుగా దళిత ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ అవుతారు. సో వీళ్ళ తర్వాత రజోగుణ ప్రధానులు, తామసులు అంటే వీళ్ళలో ఎక్కడ కూడా సత్వగుణం గురించి మాట్లాడట్లేదు. చూడండి, రజోగుణం తమోగుణం మాట్లాడుతున్నాడు. అంటే తమోగుణం అంటే పని చెయ్యని బద్ధకస్తం, ఏదైనా చెప్తే కోపం రావడం, తినడం తొంగోవటం, తాగటం, ఇవి తప్పితే ఇంకేమీ లేకుండా ఉంటాడు తమోగుణం వాడు. ఇక రజోగుణం వాడు తెల్లారుజామున 3 కాడి నుంచే గ్యాస్ స్టవ్ కొట్టుకుని రోడ్డు సైడ్న కీ పెట్టేసుకుని అమ్మేస్తూ ఉంటాడు 3 కాడి నుంచి. అంటే అవి ఒక లారీ వాడిది వెళ్ళిపోయినా 10 రూపాయలు పోతుందని బాధ అనమాట వాడికి. అంటే ఉదాహరణకి చెప్తున్నా. అంటే వాడు వాడికి తెల్లారి పగలు తేడా లేదు, ఎప్పుడు అందరు లేస్తారని చూస్తూ ఉంటాడు. వీళ్ళు లేచేసి గ్యాస్ కొట్టేసి రెడీ కూర్చుంటాడు. సో ఈ విధంగా అనమాట. సో మనం అప్పుడప్పుడు రాత్రిపూట ప్రయాణం చేసేప్పుడు చూస్తూ ఉంటాం కదరా, 1 గంటకి 2 గంటకి ఛాయలు తాగుతూ ఉంటాం. మరి అదే వాడు. తర్వాత ప్రకృతిలోని అనేక జీవులు నా పరమపదం పొందారు. వీళ్ళందరూ తక్కువగా భక్తి శ్రద్ధలు అయిన వాళ్ళు అయినప్పటికీ కూడా వీళ్ళు సత్సంగం అనేటువంటి మంచి లక్షణం వలన నా పరమపదం పొందారు. కాబట్టి నీవు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, నేను తక్కువ కులంలో పుట్టాను, చిన్నవాణ్ణి, నాకు ఇది అందుతుందో లేదో, నాకు అర్హత ఉందో లేదో అనే దిగులు ఎవరూ పొందాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? అందుకని ఈ ఆశ్రమంలో వర్ణాశ్రమ ధర్మాలు మేము పాటించడం లేదు. నువ్వు ఒకసారి మానవ జన్మకు వచ్చావంటే నీకు భగవంతుని తెలుసుకునే అధికారం సంపూర్ణంగా ఉన్నది. నువ్వు సప్త ఋషుల యొక్క పరంపరగా వచ్చినటువంటి వాడివి, నువ్వు తక్కువ వాడివి కాదు. ఏదో పాపకర్మ జరిగింది, ఒక యోనిలో అక్కడ పుట్టించాల్సి వచ్చింది, ఆ వంశంలో పుట్టావు, అంత మాత్రం చేత నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు ఉద్ధరించుకునే అవకాశం ఉంది. ఆశ్రమానికి వచ్చావు, మంచి దోవలో ఉండు. ఇక్కడికి వచ్చి కూడా అప్పుడు పని చేయొద్దు. అర్థమైందా? అది. తర్వాత ఇంకా చెప్తున్నాడు ఈ రాక్షసుల్లో వృతాసురుడు, ప్రహ్లాదుడు. ఇదిగో నాకు చెప్పాను కథ వచ్చింది. ప్రహ్లాదుడు, వృషపర్వుడు, బలిచక్రవర్తి, బాణాసురుడు, మయదానవుడు, విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, గజేంద్రుడు, జటాయువు, తులాధార, వైశ్యుడు, ధర్మవ్యాధుడు, కుబ్జ, గోపికలు, యజ్ఞపత్నులు, ఇంకా ఇతరులు చాలామంది సత్సంగ ప్రభావంతో నన్ను పొందగలిగారు. చెప్పారా ఇప్పుడు మీకు? ఎక్కడ పుట్టావు అనేది లెక్క కాదు. ఇందులో చెప్పిన వాటిల్లో కోతులు కూడా ఉన్నాయి. సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, గజేంద్రుడు ఏనుగు, జటాయువు పక్షి. నేనన్నా తర్వాత కుబ్జ అంటే ఆమెకి 8 వంకర్లు ఉండేవిట, ఆమెని సరిచేశాడు కృష్ణ పరమాత్మ.
అప్పుడు ఇతను ఉన్నాడు ఉద్ధవుడు ఆ పక్కన, ఆయనతో పాటు వెళ్ళాడు.